సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. నిన్నటితోటి కార్తీక మాసం పూర్తయింది. అందరూ కూడా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కోసం తమ తమ స్థాయిల్లో భగవంతుడిని ఆరాధన చేయడానికి ప్రయత్నం చేశారని భావిస్తున్నాను. పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం మీ అందరి యందు ఉండాలని కూడా భగవంతుని కోరుకుంటున్నాను. సరే, ఈరోజు చాలా అత్యద్భుతమైన కథ, మనందరికీ తెలుసున్న కథ. తిన్నడు అంటే భక్త కన్నప్ప కథ. నిజానికి మనం సినిమా కృష్ణరాజు గారు తీసిన సినిమా అది. అందులో చాలా విశేషాలని జోడించారు. అంటే ఒక సినిమా తీయాలంటే చిన్న కథగా కనుక తీస్తే అది గంట కూడా పట్టదు. అంటే దానికి కొన్ని జోడించి సినిమా తీస్తారు. సాధారణంగా ఇలా ప్రక్షిప్తాలు అయ్యే మన సినిమాలన్నీ కూడా ఉన్నాయి. అంటే పురాణాల ఆధారంగా తీసిన సబ్జెక్టు ఒక 60% ఉంటే మిగిలిన 40% కూడా కల్పిత గాథ. అంచేత కేవలం సినిమాలను మాత్రమే చూసి ఇదే కథ ఏమో అని అనుకుంటే మాత్రం అది తప్పే అవుతుంది. కేవలము అది సినిమా రంజింప చేయడం కోసం, జనాల్ని ఆకర్షించడం కోసం దర్శకులు, నిర్మాతలు ఏర్పాటు చేసిన కథాంశాలు మాత్రమే అవి. ఈ భక్త కన్నప్ప సినిమాలో కూడా మనకి అలాంటి విషయాలే కనపడతాయి. ఆయన ఏదో చిన్నప్పటి నుంచి శివద్వేషని, అసలు ఈశ్వరుని కొలవడని, ఇలాంటివన్నీ ఉంటాయి. సరే, నిజమైన చరిత్రలోకి వస్తే ఉడుప్పూర్ అనే ఒకానొక అటవీ ప్రాంతంలో అక్కడ అందరూ కూడా గిరిజనులే నివసిస్తారు. అలాంటి గిరిజనులకి నాయకుడైన నాగడు అనే ఒక రాజు ఉండేవారు. అంటే గిరిజన నాయకుడు చెప్పాలంటే. ఆ గూడెం ఏదైతుందో దానికి రాజు అతనే. అతని భార్య దత్తయ్య అనే ఆవిడ. వీళ్ళిద్దరూ కూడా పరమేశ్వరుడు యొక్క భక్తులు. వారికి తోచిన రీతిలో వారు ఆరాధన చేసేవారు. భక్తి ప్రధానంగా భగవంతుడిని ఆకర్షించగలిగారు. కారణం చేతనే భగవంతుడు చక్కటి వరప్రసాది అయిన తిన్నడిని ఆయనకి కొడుగ్గా జన్మించేలా చేశారు. సరే, ఈ తిన్నడు చిన్నప్పటి నుంచి చక్కగా పెరుగుతూ వచ్చాడు. ఆయనకి నాస్తికవాదం అని ఈ పెరిగి పురాణంలో చెప్పబడలేదు. మరి ఇంకా ఏమైనా విశేషమైన చరిత్రలు ఆయన గురించే ప్రత్యేకంగా రాయబడిన చరిత్రలు ఏమైనా ఉందేమో చూడాలి. ఈ పెరిగి పురాణంలో మాత్రం ఈయన ఆస్తికుడిగానే చూపించారు. ఈయన ఇలా ఒకానొక సమయంలో మంచి విలువిద్యలో ప్రావీణ్యం సంపాదించి వారి తండ్రి నాగడ దగ్గర ఉండగా, ఆ సమయంలో కొంతమంది ఆ తండాకి చెందిన వాళ్ళందరూ కూడా వచ్చి, అయ్యా మనకి ఈ క్రూర మృగాల యొక్క బెడద బాగా ఎక్కువైపోయింది, ఇవి మన గూడెంలో ఉన్న ప్రజలకి హాని చేస్తున్నాయని చెప్పేసి, ఈ ప్రజలకి హాని చేస్తున్నాయని చెప్పడంతో వెంటనే ఆ నాగడు, నువ్వు వెళ్ళి వారికి హాని చేసే జంతువులు ఏవైతే క్రూర మృగాలు ఉన్నాయో వాటిని సంహరించరా, అలాగే నాకు కూడా ఇంక వయసు మీద పడింది కాబట్టి ఈ రోజు నుంచి ఇక ఈ విజయంతో మొదలుకొని నువ్వు ఈ తండాకి నాయకుడిగా ఉండాలి అని చెప్పేసి చెప్పాట. సరే, దాన్ని చాలా సంతోషించి ఆయన వెంటనే ఒక విల్లోది ధరించి అనేక క్రూర మృగాలను సంహరించాడు. అలా సంహరిస్తుండగా ఒక పంది ఆయన వెంటే పడిందన్నమాట. ఆయన వెంట పడగానే ఆయన తప్పించుకుని, అంటే అడవి పంది అన్నమాట, అది కొంచెం హార్మ్ఫుల్గా ఉంటుందన్నమాట, కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది. అందుచేత ఆయన తప్పించుకుని ఎలాగైనా సరే దాన్ని చంపాలని కసి పెరిగింది ఆయన తరవడంతో. అందుచేతనే దాని వెంట ఈయన పడ్డాడు. ఈసారి తరివి చివరికి దాన్ని ఒక బాణంతో ఖండించి 2 ముక్కలు చేసాడు. ఇంకా చాలా అలిసిపోయి చెమటతో ఉండడం వలన అక్కడ కోనేరు
దగ్గరలో ఏమైనా ఉందేమో అని చూశాడు. ఎక్కడ కూడా నది కోనేరు కనపడలేదు. కొంచెం దూరం వెళ్ళగానే స్వర్ణముఖి నది కనిపించింది. ఆ నదిలో చక్కగా స్నానం చేసి పైకి రాగానే శ్రీకాళహస్తీశ్వరుడు కనిపించాడు. అక్కడ ఒక చిన్న పాడుపడిన దేవాలయంలో మాత్రమే ఉంది అప్పటికి. ఆ చుట్టూరు అడివే. అంచేత ఆయన చాలా బాధపడ్డాడు. అయ్యో స్వామి, నీ ఇక్కడ పూజాధికారులు లేనట్టున్నాయి, అడవిలో ఒక్కడే ఉంచేశారు నిన్ను అని ఏదో తన సొంత మనిషిలాగా ఆయన తన యొక్క భక్తిని చాటుకున్నాడు. అదేవిధంగా స్వామి, నీకు ఈరోజు నుంచి నేనున్నాను, నేను ఎక్కడికైనా సరే వెళ్ళి ఏ పని ఉన్నా సరే ఆ పని ముగించేసుకుని నీకు టైం టు టైం వచ్చి నీకు ఆహారాలు అవి కూడా పెడతారని చెప్పేసి చెప్పాడు. అలా అతను ప్రతిరోజు వెళ్ళి చక్కగా తను తెచ్చిన మాంసంలో కొంత మాంసాన్ని తీసుకురావడం, అలాగే నోటితోటి అంటే అతను ఒక రాగి చెంబు తీసుకోవాలి, దాన్ని శుభ్రంగా తోమాలి, దాంతో చక్కగా తేవాలి, ఏం తెలియదు, ఆటవికుడు కదా. కాకపోతే పరమేశ్వరుడు నీళ్ళు ఇష్టం తెలుసు కాబట్టి ఆ నీళ్ళు నోటితోటి తెచ్చేసేవాడు. కాళ్ళతోటే పానుమట్టం మీద నిర్మాల్యం తుడిచేసేవాడు. అంటే ఇది ఆయన చేసాడు కదండి, మేము కూడా మాంసం పెడతామండి, లేదా మేము కూడా కాలుతో పానుమట్టం దున్నుతామంటే కుదరదు. కారణం అంటే అతను ఆటవికుడు, మనం జ్ఞానం ఉన్నవాళ్ళం. అంటే భక్తి ఆటవికుడికి వాడి ఆటవిక సాంప్రదాయంలో వాడికి ఏం తెలియదు కాబట్టి కేవలం భక్తిని మాత్రమే చూస్తాడు. కానీ మనకి భక్తితో పాటు వాడికి జ్ఞానం ఉంది కదా, దీంతో చేసాడా లేదా అనేది కూడా చూస్తాడు. అయితే మనం ఆ తప్పు పని చేయకూడదు. ఆ కారణం చేత మొత్తం మీద ఆయన అలా రోజు అర్చిస్తూ ఉండేవట. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒక మునీశ్వరుడు అక్కడికి శివాలయం ఉందని చెప్పేసి వచ్చి అక్కడ వాతావరణం చూసేటప్పుడు చాలా జుగుప్సాకరంగా ఉంది. అంటే ఆయన విజ్ఞుడు కాబట్టి, అయ్యో దేవాలయంలో ఇదేంటి, ఇక్కడ మాంసఖండాలు ఉన్నాయి, ఎముకలు ఉన్నాయి, ఇదేంటి అని చెప్పేసి చాలా బాధపడి ఆ దేవాలయం అంతా కూడా శుభ్రం చేసి అక్కడనే తపస్సు చేసుకుని కొంత దూరం వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాడు. ఆ రోజు మళ్ళీ తర్వాత రోజు భక్తి కన్నప్ప రావడం, మళ్ళీ మాంసం పెట్టడం జరిగింది. తర్వాత రోజు మళ్ళీ మునీశ్వరుడు వెళ్ళి దర్శనం చేసుకున్నట్టు మళ్ళీ యథాస్థితిగా ఇవన్నీ ఉండడం చూసి చాలా బాధపడ్డాడు. అయ్యో ఏంటి ఎంత దారుణం జరుగుతుంది, ఎవరి మాంసాన్ని తీసుకొచ్చి ఈ దేవాలయం అంతా కూడా అపవిత్రం చేస్తున్నారని చెప్పేసి బాధపడ్డాడు. సరే అనుకుని మళ్ళీ శుభ్రం చేసుకుని మళ్ళీ ఇంటికి అతను విశ్రాంతి తీసుకున్న ఆశ్రమం దగ్గరికి వెళ్ళి మళ్ళీ విశ్రాంతి తీసుకుంటూ ఇదే ఆలోచనతో బాధపడుతూ పడుకున్నాడు. అప్పుడు పరమేశ్వరుడు ఆ మునీశ్వరుడు యొక్క కళ్ళలో కనిపించి, అతను కూడా పరమభక్తుడే, కాకపోతే అతను ఆటవికుడు కాబట్టి అతనికి తెలియదు, ఆయన ఏం తింటున్నాడో మనకేదే పెడదాం అనుకుంటున్నాడు తప్ప ఇది పెట్టచ్చా పెట్టకూడదనే జ్ఞానం అతనికి లేదు. కానీ భక్తి మాత్రం విపరీతంగా ఉంది. అతని భక్తి ఏంటో చూద్దు కానీ రేపు నువ్వు పరమేశ్వరుడు అంటే నా ఈశ్వరలింగం ఏదైతుందో దాని వెనకాల నువ్వు చాటుగా ఉండు అని చెప్పేసి పరమేశ్వరుడు చెప్పాట. ఆ విధంగా ఆయన తర్వాత రోజు ఉదయాన్నే వెళ్ళి ఆ లింగాకృతి ఏదైతుందో దాని వెనకాలని చాటుగా ఉన్నట్టు. అలా ఉన్న తర్వాత భక్తిగా నవ్వు ఇప్పట్లాగే వచ్చి అదంతా కూడా శుభ్రం చేయబోతూ ఉన్న సమయంలో పరమేశ్వరుడు యొక్క 3 కళ్ళల్లో ఒక కన్నుండి రక్తం కారేలా చేసేట. అదేంటి విగ్రహానికి రక్తం కారుతుంది అని ఆలోచించలేదు. అసలు భగవంతుడికి ఏదో బాధ కలిగింది, దీనికి ఏదో వ్యాధి వచ్చింది, ఈ వ్యాధిని ఎలా నయం చేయడం అని చెప్పేసి గబగబా వెళ్ళి పసర్లు తీసుకొచ్చాడు. అతను అడవిలో ఉన్న వాళ్ళందరికీ కూడా దెబ్బలు తగిలిన వాళ్ళు వైద్యం వాళ్ళు చేసుకుంటారు సాధారణంగా. అలాంటి పసర్లు ఏవో తీసుకొచ్చాడు కానీ ఈ రక్తం మాత్రం ఆగలేదు. ఇంక బాగా ఆలోచించి అవయవానికి ఇంకో అవయవమే మార్గం అని చెప్పేసి ఆ కన్ను తీసేసి ఈయన కన్ను పెట్టాడు. ఈయన కన్ను వెంటనే ఒక బాణం తీసుకుని ఇలా పెకలించేసేసి పరమేశ్వరుడికి పెట్టాడు. వెంటనే రక్తం ఆగిపోయింది. అప్పుడు చాలా సంతోషించేశాడు. అమ్మయ్య, మనకి పరమేశ్వరుడికి ఇంకా రోగం తగ్గిపోయి, ఈయనకి కన్ను రక్తం వస్తుందని కానీ మంట వస్తుందని పాపం ఇదేం లేదు. అది భక్తి అంటే. అలా భావం చేసి ఆయన చాలా ఆనందిస్తున్న సమయంలో రెండో కంటి నుంచి రక్తం కారడం ప్రారంభమైంది. అయ్యో పరమేశ్వర, ఈ కంటికి కూడా వచ్చినట్టుంది ఈ రోగం, ఈ కన్ను కూడా నాకు అన్ని ఇచ్చేస్తాను, ఇంకోటి కూడాను చక్కగా హాయిగా ఉండు అని చెప్పేసి ఈ కన్ను పెట్టడానికి మరి ఇప్పుడు ఒక కన్ను ఉంది కాబట్టి
ఒక కన్ను తీసేసి ఆ కన్ను ఎక్కడుందో అక్కడ పెట్టాడు. మరి రెండో కన్ను కూడా పోయిందనుకోండి, రెండో కన్ను కూడా తీసేస్తాడు అనుకోండి, ఆ కన్నుకి సరిగ్గా కన్ను దగ్గర ఎక్కడ పెట్టాలో లేదో ఎలా తెలుస్తుంది కదా. ఈ కన్ను ఎదురకుండా కన్ను ఇంకో కన్ను చూస్తున్నాడు కాబట్టి ఇంకో కన్ను వచ్చింది, ఇక్కడ పెట్టాడు. ఇప్పుడు ఈ కన్ను కూడా పెకలించేసిన తర్వాత పరమేశ్వరుడికి కన్ను ఎదురకుండా కన్ను పెట్టాడా లేదా ఎక్కడైనా కింద పక్కన ముక్కు దగ్గర పెట్టేశాడు అనుకోండి, అందం ఉండదు కదా. అది ఆలోచించాడు. ఆలోచించి దానికి ఆనమని ఎలా పెట్టుకోవాలి అని అనుకుని తన కాలి బొటన వేలని ఆ కన్ను దగ్గర పెట్టాడు. ఎవరి దగ్గర? పరమేశ్వరుడు యొక్క ఎడమ కన్ను దగ్గర పెట్టాడు. అది పెట్టచ్చా పెట్టకూడదు అనేది ఏం తెలియదు ఆయనకి. ఆనమాలు పెట్టుకోవాలి, ఈ కన్ను అక్కడ పెట్టాలి, ఇవి మాత్రమే తెలుసు. అంచేత ఆ బొటన వేలని అక్కడ పెట్టి ఆయన తన రెండో కన్నుని పెకలించడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు వెంటనే పరమేశ్వరుడు అతని చేతిని పట్టుకున్నాడు. ఆశ్చర్యపోయారు అందరూ కూడా. ఆ వెనకాలన ఆ ఋషి, అదేవిధంగా పైన ఉన్న దేవతలు కూడా చాలా ఆశ్చర్యపోయారు, ఎంత భక్త అని చెప్పేసి. అలా ఆయన్ని వారించి నీ భక్తికి మెచ్చానని చెప్పేసి ఆయన కన్నున్ని కూడా యథాస్థితిగా ఉండేలా చేసి, ఇది కేవలం నీ భక్తికి పరీక్ష తప్ప వేరు కాదని చెప్పేసి ఆయనకు అనేక వరాలు ఇచ్చి అక్కడి నుంచి పరమేశ్వరుడు అంతర్ధానం అయ్యాట. ఇది భక్త కన్నప్ప యొక్క చరిత్ర. అంటే మూఢభక్తి. ఆయనకి ఎలాంటి భక్తి అంటే ధూర్జటి కాళహస్తీశ్వర శతకం రచించారు. చాలా అద్భుతమైన శ్లోకాలు. అసలు ఒక్కొక్క శ్లోకం చదివితే మనకి రోమాంచితం అవుతాయి వెంట్రుకలు. ఆయన అంటాడు, నీకు మాంసము వాంఛయని కరువా నీచెంత లేడుండగా, జోకైనట్టి కుఠారముండ నలల జ్యోతుండ నీరుండగా, బాపం పగటించి చేతపనికిన్ కాబోయేసే కొంటింగిలి మాంసమిట్లు తగున శ్రీకాళహస్తీశ్వర అంటాడు. అంటే ఎంత గొప్ప విషయం అంటే, పరమేశ్వర నువ్వు ఆ బోయవాడి ఎంగిలి తిన్నావా? అసలు నీకు మాంసం తినాలి అని అనుకుంటే మాంసం బోళ్ళ మంది పెడతారు కదా, నువ్వు అడిగితే భక్తులు బోళ్ళ మంది ఉన్నారు కదా. పోనీ అసలు నేను అడగడం ఏంటి అని అనుకున్నావా? అసలు నీ దగ్గరే చక్కగా మాంసం వండుకునే పరికరాలు నీ దగ్గరే ఉన్నాయి కదా అని ఈ శ్లోకాన్ని చాలా చక్కగా రచించారు. అందులో నీకు మాంసము వాంఛయేని కరువా నీచెంత లేడుండగా అని మొట్టమొదటి లైను. అంటే పరమేశ్వరుడు ఉత్సవమూర్తులు చూస్తే మీరు ఇలా పట్టుకుని ఒక చేతిలో లేడి, ఒక చేతిలో గొడ్డలి ఉంటుందండి. పరమేశ్వరుడు యొక్క కళ్యాణమూర్తులు చూడండి, గొడ్డలి లేడి ఉంటాయి. నిజానికి అలాంటి మూర్తి చాలా మంచిది, మంగళప్రదం. అలాంటి మూర్తి ఇంట్లో ఉంటే. సరే, ఈయన శ్లోకంలో అదే చెప్తున్నారన్నమాట. నీ చెంత లేడుండగా, స్వామి నీ చేతిలో ఒక లేడు ఉంది కదా, ఆ లేడి మాంసం వాడు తెచ్చింది నువ్వు ఎంగిలి తిన్నావా? నీ దగ్గరే ఉంది కదా లేడి. పోనీ ఈ లేడిని కొట్టడానికి ఆయుధం కావాలి కదరా, అని చేతవాడిని అడిగాను అనుకుంటావా? నీ దగ్గర ఆయుధం ఉంది కదా, నీ చెంత లేడుండగా జోకైనట్టి కుఠారం అంటే పదునైన గొడ్డలు ఉంది కదా నీకు ఇంకో చేతిలో, దాంతో ఒక్క వేటు వేసేయచ్చు కదా. అంటే లేడిని సంహరించి దాన్ని మాంసం కింద కొట్టేసుకోవచ్చు కదా. పోనీ మాంసం కింద కొడితే పచ్చి మాంసం ఎలా తిన్నాను, నాకు మళ్ళీ ఉడికించడానికేమో అగ్ని కావాలి, అలాగే దాంట్లోకేమో ఉడకడానికి నీరు కావాలి, అసలు ఇదంతా ఉండడానికి పాత్ర కావాలి. మరి ఇవన్నీ ఎలా వస్తాయని అనుకుంటున్నావా? ఇవి కూడా నీ దగ్గర ఉన్నాయి కదా స్వామి అని చెప్పేసి, ననల జ్యోతుండ నీరుండగా అంటే పాల భాగంలోనేమో చక్కగా అగ్ని ఉంది, అలాగే జ్యోతుండ నీరుండగా పైనేమో గంగ ఉంది నెత్తి మీద. అంచేత ఈ నెత్తి మీద గంగతోటి ఈ మాంసాన్ని శుభ్రంగా కడిగేసి ఆ నీరు మాంసంలో వేసి, నీకు భిక్షపాత్ర నీ దగ్గరే ఉందిగా, ఆ పాత్రలో వేసి ఉడికించడం కోసం నీ మూడో కన్ను తెరిస్తే చక్కగా అగ్ని వచ్చేస్తుంది. అంచేత మాంసము, గొడ్డలి, పాత్ర, గంగ, అగ్ని అన్నీ నీ దగ్గరే ఉన్నాయి కదా. అసలు నీకు ఏం కరువు అని ఇలా ఆ బోయ చేత ఎంగిలి చేయబడిన మాంసాన్ని తిన్నావు. ఇదంతా నీ కరుణ, అపారమైన కృప తప్ప ఇంక వేరు కాదయ్యా, అందుకే నేను బోళాశంకరుడు అన్నారని చెప్పేసి ఆయన అత్యద్భుతమైన మంచి శ్లోకాన్ని అందించారు. అంచేత పరమేశ్వరుడు ఎంత కిందకి దిగుతాడంటే ఎంతైనా కిందకి దిగుతాడు. మన భక్తి చాలా ప్రధానమైనది. అందుకే మీకు గుగ్గిల్ నాయనర్ కథ వస్తుంది కదరా, అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చాలాసార్లు చెప్పాను నేను నా శాస్త్రులకి. అంచేత ఈ ఈ ఈ నాయనర్ల కథల్లో ఒక్కొక్క కథ చాలా
అత్యద్భుతమైన భక్తిని మనకి నేర్పుతుంది. అందులో మనకి తెలుసున్న కథ ఈ భక్త కన్నప్ప కథ. హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు.